హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి డీఎస్‌కి సంబంధించిన న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. ఈనాడు న్యూస్ పేపర్‌లో. సో, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో, దీని గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎవరు స్కిప్ చేయకుండా మన ఛానల్ వీడియోస్‌ని అయితే ఫాలో అవుతూ ఉండండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. సో, ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రశాంతంగా డీఎస్‌సీ తొలి రోజు పరీక్షలని చెప్పి హెడ్‌లైన్‌తో న్యూస్ పేపర్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. మూడో డీఎస్‌సీ తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 51 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలో మొత్తం 16,102 మంది అభ్యర్థులకు హాజరు కావాలని ఉండగా, 14,221 మంది అంటే 88% అయితే హాజరయ్యారు. మొత్తం 8,790 మంది అర్హత సాధించగా, అభ్యర్థులు 7,611 మంది అంటే 86% పరీక్షలకు అయితే హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు సాంకేతిక సమస్యలు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాశారని అధికారులైతే తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకానికి నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను త్వరలో విడుదల చేస్తామని వారైతే చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు సజావుగా ముగిశాయని విద్యాశాఖ అధికారులైతే చెప్పడం జరిగింది. అలాగే మీరు కింద చూసుకుంటే ఇక ప్రతి ఏడాది డీఎస్సీ అనే హెడ్‌లైన్‌తో రాష్ట్రంలో ఇంతకు 81,00,000 మంది నిరుద్యోగులు సంవత్సరంలో ఒక్కసారిగా సాధనకు లక్ష ఆందోళన కార్యక్రమం విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేష్ అనైతే ఉంది. దాని తర్వాత మనకి విద్యాశాఖ సమీక్ష సమావేశం మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన జరిగింది. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధ్యాయుల కొరతను తీర్చడానికి ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని అయితే తెలిపారు. దరఖాస్తు చేసుకున్న మొత్తం 16,347 మంది అభ్యర్థులలో 88% మంది హాజరయ్యారని అయితే వెల్లడించారు. గతంలో పరీక్షల్లో 86% మాత్రమే హాజరు ఉండేదని, ఈసారి మరింత హాజరు శాతం నమోదైందని అయితే పేర్కొన్నారు. అభ్యర్థులకు పరీక్షల ప్రక్రియ సజావుగా అడ్డంకులు లేకుండా సాగిందని అయితే మంత్రి తెలిపారు. 3 ఏళ్లలో మొదటిసారి డీఎస్సీ పరీక్షలు పూర్తి స్థాయిలో నిర్వహించామని అయితే తెలిపారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తామని అయితే చెప్పడం జరిగింది. 3 ఏళ్లలో మొదటిసారి రాష్ట్రంలో 3 ఏళ్లలో మొదటిసారి డీఎస్సీ పరీక్షలు నిర్వహించామని, ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరై విజయవంతంగా పరీక్షలు ముగించారని అయితే మంత్రి తెలిపారు. 77,000 మందికి ఉద్యోగాలు. రాష్ట్ర వ్యాప్తంగా 77,703 మందికి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని మంత్రి నారా లోకేష్ అయితే తెలిపారు. రాష్ట్రంలోని 6,83,052 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని అయితే చెప్పారు. వీరిలో 6,45,163 మంది అర్హత సాధించినట్లయితే తెలిపారు. వీరి కోసం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహిస్తామని అయితే మంత్రి వివరించారు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. సో, ఈ రోజు రిలీజ్ అయిన న్యూస్ పేపర్ మీద మీ అభిప్రాయం ఏంటనేది కూడా మీకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.